ప్రైజ్ ది లార్డ్. సహోదరుడు భక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. నా తండ్రి చిత్తము చేయువాడే నా సహోదరుడు. మత్తయి సువార్త 12:50. యెహోవా, నీవు ఏర్పరచుకున్న వారి క్షేమము నేను చూచుచు, నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు, నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడినట్లు నీ ప్రజలందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము. కీర్తన గ్రంథం 106:4-5. దేవుని చిత్తమును నెరవేర్చుట కంటే తమ బంధువులను ప్రేమించుటనే కోరుకుని ప్రజలను ఎంతో తరచుగా కనుగొనుచుందుము. ఫలానా వారినెట్లు విడవగలము, ఫలానా వారినెట్లు నొప్పించగలము, ఫలానా వారినెట్లు గాయపరచగలము అని వారు తలంచుదురు. అదే సమయంలో దేవుని చిత్తమునకు విరోధముగా జరిగించి పరిశుద్ధాత్మను దుఃఖపరచుదురు. లోతునకు పరలోక సంగతుల పట్ల ఆశ లేదని బహుస్పష్టమగుచున్నది. ఎందుకనగా అతని ఎదుటనున్న భూమిని కోరుకొనుమని అబ్రహాము చెప్పినప్పుడు లోతు సొదొమ గుమారాలకు సమీపంలో నుంచి మంచి ప్రాంతములను కోరుకునెను. 10. మైదాన పట్టణములలో లోతు నివసించి తన గుడారమును సొదొమ వైపుగా వేసుకునెను. ఆ సమయంలో సొదొమ గుమారాల పరిస్థితి లోతు ఎరుగును. అది రహస్యము కాదు. ఆ పట్టణముల దౌస్యము, అవమానం విషయమై ప్రతి చోటును ఆ పట్టణములు ప్రసిద్ధికెక్కి ఉండెను. అబ్రహాము లోతుతో నిట్లనెను, నీవు ఎడమ తట్టునకు వెళ్ళినెడల నేను కుడి తట్టునకును, నీవు కుడి తట్టునకు వెళ్ళినెడల నేను ఎడమ తట్టునకు వెళ్ళుదును. సొదొమ గుమారాలకు దగ్గరున్న ప్రాంతమును లోతు కోరుకునెను. అది సారవంతమైన భూమి అగుటచే అతడు ఆకర్షించబడెను. అతడిట్లు తలంచి ఉండవచ్చును, నేను సొదొమ గుమారాలలో లేను, నేను వెలుపలను నివసించబోచున్నాను. కాని 19వ అధ్యాయంలో అతడు సొదొమ లోపలనున్నాడు. ఆ దినములలో పట్టణం యొక్క పెద్దలు తీర్పు తీర్చుటకే గవని యొద్దకు వచ్చేవారు. త్వరలోనే అతడా పట్టణమునకు ఒక పెద్దగా చేయబడెను. ఆ పట్టణమునకు వెలుపలని నివసించవలనని అతడు తలంచి ఉండవచ్చును. సొదొమ కుమార ప్రజలు అతనిని పెద్దగా నుండుమని మనవి చేసినప్పుడు తాను కొంత మేలు చేయగలనని తలంచి ఉండవచ్చును. 13వ అధ్యాయం 5వ అతడు అధిక ఐశ్వర్యం కలిగిండినట్లు చెప్పబడినది. పశువుల మందలతో గుడారములతో అతడు సొదొమకు వచ్చెను. అప్పుడు అతడు సారవంతమైన భూమిని చూచెను. కొద్ది కాలములో బహుగా వర్ధిల్లెను. అతని అభివృద్ధిని బట్టి సొదొమ గుమర ప్రజలతనిని పెద్దగా నుండుమని కోరి ఉండవచ్చును. ఈ సంగతుల పట్ల అతని వైఖరిని బట్టి లోతు హృదయమును బహుస్పష్టముగా చూడగలము. అతడు కీర్తిని అపేక్షించెను. అతడు ఎక్కువ భాగ్యవంతుడైనప్పుడు పేరు ప్రఖ్యాతుల కొరకు ఎక్కువ అపేక్షించెను. అదే విధముగా అనేక మంది విశ్వాసులు పేరును, పెత్తనమును, అధికారమును అపేక్షించుదురు. ఆత్మీయ శ్రద్ధను బట్టి కాక పేరు గడించవలనని వారు సమాజములో నాయకులు కావాలని ఆతురపడుచుందురు. దయచేసి హెచ్చరిక పొందుడి. ఈ లోక అభివృద్ధి మిమ్మును మోసపరచనీయకుడి. తన స్వంత సమయంలో దేవుడు అనుగ్రహించినది ఈ లోక భాగ్యం కంటే ఎంతో మేలైనది. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.